బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జూబ్లీహిల్స్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుట్లవుతుందన్న. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేడు అన్న వైకే రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న 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 మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట. 200 కోట్లు ఇస్తానన్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నంటే నేను దోస్తావు కవడిస్తా అని చెప్పి అన్న వైకే రేవంత్ రెడ్డి సంకలనం వచ్చిండు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ అవుతాడు. అంకుల్ 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 మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిండు. 200 కోట్లు ఇస్తాడు. వాడిచ్చింది నేను ఇస్తా అని చెప్పి ఈడ 200 కరోడ్ ఆడ 200 కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చివరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది. కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చాడు. గుజ్జేది గుర్తున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ పే చేసి బీజేపీ పే చేసింది. ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైడ్రా తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ తోడు చేసాడు 10 సంవత్సరాల్లో. అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కార్యాలయాలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీ పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది. పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిన విషయాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా. జూబ్లీహిల్స్ అడ్డా ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా, అవునా కదా? ఈ ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉంటాయి. ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుస్తాడు. మా రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జూబ్లీహిల్స్ గతంలో కిషన్ రెడ్డి గారికి గొప్ప ఓట్లేసి ఆశ్రయించిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈరోజు వారి నామినేషన్ ర్యాలీలో తల్లి వచ్చిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీహిల్స్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర రథ సారథులు రామచంద్రరావు గారు, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, ఏవేన్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, గౌతమరావు గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, ఇంకొక 20 రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దోపిడీ పాలన అంతం కావాలంటే, రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి రేపు ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూబ్లీహిల్స్ ప్రజానికమంతా కూడా వాళ్ళు విజ్ఞులు కాబట్టి, ఆలోచన పనులు కాబట్టి 1-2 సార్లుగా ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా. భారత్ మాతాకి